నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి టీడీపీ కార్యాలయం గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారాయణ రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం. నగదు, బంగారం, వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించిన దుర్గమ్మ భక్తులు. ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి నారాయణ అన్నారు. గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత రెవెన్యూ మంత్రితో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చామని, టీడీపీ కార్యాలయం కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపించే వేదికగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పోలీస్, భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వచ్చాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా భూ సమస్యలు, రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న అంశాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పార్టీ గ్రీవెన్స్ ద్వారా ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను మంత్రులు, ప్రజాప్రతినిధులు నేరుగా స్వీకరించి పరిష్కరించే విధంగా గ్రీవెన్స్ వ్యవస్థ కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ సైతం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కూటమి నాయకుల ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే వంటి మహానేతల సేవలను ఎప్పటికప్పుడు మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో బీసీసీఎల్ అధ్యక్షులు శివాజీ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నాయకులు ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి సమస్యను తెలుసుకుంటున్నామని తెలిపారు. కూటమి నాయకుల ఐక్యంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఎన్టీఆర్, జ్యోతిరావు ఫూలే వంటి మహానేతల సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. టీడీపీ ఆవిర్భావమే బీసీ నినాదంతో జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 1000 మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ నేత శివాజీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ కేశినేని చిన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశామన్నారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో శివాజీ మరియు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో కూటమి నేతలందరం కలిసి ఇద్దరు ఆదర్శ వ్యక్తులు, మాకు ఎప్పటికీ ఆదర్శంగా ఉండే వ్యక్తులు ఇద్దరు. ఒకరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అయితే, మరొకరు పూలే గారు. ఎందుకంటే తెలుగుదేశం పుట్టిందే బీసీ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వారిద్దరి విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కూటమి నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ దిగ్విజయంగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తప్పకుండా వారిద్దరూ ఏ ఆశయ సాధనతో మనల్ని అందరినీ నడిపించారో అదే ఆశయ సాధనతో కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుల యొక్క విగ్రహావిష్కరణ చేయటం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీసీసీఎల్ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారి విగ్రహావిష్కరణలు
ఎంపీ గారి చేతుల మీదుగా అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున హాజరై ఏదైతే ఈరోజు బీసీలకి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా బీసీలందరికీ కూడా ఖచ్చితమైన న్యాయం చేయగలిగింది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతే ఈ విషయం సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం లభించింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో హుండీలను ఈరోజు లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. హుండీలను లెక్కించగా భక్తులు సమర్పించిన విరాళాల ద్వారా భారీ ఆదాయం లభించింది. హుండీల ద్వారా 3,91,17,684 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే 306 గ్రాముల బంగారం, 4 కిలోల 170 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా భక్తులు సమర్పించారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగదు, బంగారం, వెండి రూపంలో భక్తులు సమర్పించిన కానుకలు ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు వినియోగించనున్నట్లు సమాచారం. కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా హుండీ లెక్కింపులో నమోదైన 3.91 కోట్ల ఆదాయం ఆలయానికి భక్తుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్డీఏ కూటమి తరపున సన్నద్ధం అవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బలాలపై నివేదిక ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ రంగానికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీఏ కూటమి తరపున సన్నద్ధం అవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బలాలపై నివేదిక ఇస్తుందని, ప్రతి గ్రామంలోనూ బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ రంగానికి 300 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. అలాగే కాకినాడ జిల్లాలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ కోణంలో ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు హోంమంత్రి దీనిపై తక్షణమే స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శబరిమలై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్నింటికీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం, రాబోయేటటువంటి కొద్ది కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేనతో కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన కారణంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఏదైతే మద్దతు ఆశిస్తూ ఉన్నామో ఈ ఎన్నికల్లో ద్వారా అదంతా కూడా సాధించాలనే విధంగా జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన తర్వాత 2024లో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం 175 గాను 164 సీట్లు సాధించి ప్రజల యొక్క మన్ననలను చూరగొని ఇవాళ 2 సంవత్సరాల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతోటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ముందడుగు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న పత్రి శ్రీనివాస్ ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ దేవరపల్లి కేశవరావును ఉద్దేశపూర్వకంగా నమ్మించి 1 కోటికి పైగా మోసం చేయడమే కాకుండా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని, ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు మానికొండ శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు డాక్టర్ దేవరపల్లి కేశవరావుతో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు మానికొండ శ్రీధర్ మాదిగ మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుడిగా చలామణి అవుతున్న పత్రి శ్రీనివాస్ హైదరాబాద్కు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కేశవరావుకు 2019 నుంచి పరిచయం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలు పెరిగి దఫాల వారీగా 70 లక్షలు అప్పుగా తీసుకున్నాడని అన్నారు.
ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు విజయవాడ వచ్చి నిలదీగా బ్రాహ్మణ వీధిలో ఉన్న తన బావ సితేపల్లి వెంకటరమణకు చెందిన 365 గజాల ఇంటిని ఇప్పిస్తానని నమ్మబలికారని పేర్కొన్నారు. అనంతరం వెంకటరమణ కుమార్తె అభిజ్ఞ పేరిట అగ్రిమెంట్ చేయించి ఆన్లైన్ ద్వారా మరికొంత మొత్తం తీసుకున్నారని శ్రీధర్ మాదిగా వివరించారు. స్థలంతో పాటు 22 లక్షల విలువైన స్కార్పియో వాహనం, అదనంగా 30 లక్షల నగదును శ్రీనివాస్ దండుకున్నాడని ఆరోపించారు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 65 గజాలు మాత్రమే డాక్టర్ కేశవరావు భార్య సౌజన్య కుమారి పేరిట పూర్తి చేసి మిగిలినది తర్వాత ఇస్తానని దాటవేశాడని అన్నారు. చివరికి రిజిస్ట్రేషన్ కోసం 40 లక్షల చలానా కట్టించిన తర్వాత నాకు సంబంధం లేదని తిరగబడమే కాకుండా బాధితుడిపైన తిరుగుదాడి చేసి కుల దూషణకు దిగాడని మండిపడ్డారు. పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం మాదే, డీజీపీ, సిపిలు మావాళ్లే అని బెదిరింపులకు దిగుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కూడా అవహేళన చేశాడని ఆరోపించారు. పోలీసులను, వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించిన పత్రి శ్రీనివాస్పై బీజేపీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖ సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితుల రక్షణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధులు మార్తాంగి సంజయ్, బడేటి నోవారాజ్, కత్తి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దళితుల మీద వివక్షత ఉన్నది వాస్తవం అయితే, దళితులు కొంత సంపాదించుకొని ఏదన్నా వస్తువులు కొనుక్కోనో లేదని చేయాలనుకుంటే మోసగాళ్ళ చేతిలో మోసపోవటం అన్నది కూడా పరిపాటైంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదులో మరి డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ కేశవరావు గారు ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నా. మరి ఇన్ఛార్జ్ అవునో కాదు బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇన్ఛార్జ్ అని చెప్పకుండా పత్రి శ్రీనివాస్కి హైదరాబాద్లో 2019 సంవత్సరంలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం దగ్గరగా అయ్యి మరి కొన్ని ఆర్థిక లావాదేవీల్లో ఒక 70 లక్షల వరకు జరిగాయి. 70 లక్షలు అడిగే క్రమంలో ఫోన్కి రెస్పాండ్ కాని సమయంలో మరి డాక్టర్ గారు విజయవాడ వచ్చి మరి పత్రి శ్రీనివాసుని కలిసినప్పుడు పత్రి శ్రీనివాసు 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ఇంకో డాక్టర్ ఉన్నారు, కేతేపల్లి వెంకటరమణ, సీతేపల్లి వెంకటరమణ డాక్టర్ గారి ఇల్లు ఉంది. అది పూర్వీకులు కట్టిన ఇల్లు. ఆ ఇల్లు 325 గజాలు అయితే ఈ 325 గజాలు నీకు అమ్ముతారు, నేను ఇవ్వాల్సిన డబ్బులు దాంట్లో మినాయించుకోవచ్చు, మీరు దాని మీద అగ్రిమెంట్ ఇప్పిస్తానని చెప్పి ఆ సీతేపల్లి వెంకటరమణ గారితో మాట్లాడినప్పుడు అతను మా బావే అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ కూడా అయ్యా ఈ డాక్టర్ గారిని అడిగినప్పుడు మరి ఏంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా మా బావమర్ది ఆర్థిక లావాదేవీలు కాదు, ఏ విషయం మాట్లాడాలన్నా పత్రి శ్రీనివాస్తో మాట్లాడండి అని చెప్పడం జరిగింది. అదే అలసుగా తీసుకొని అతను మరి మిగిలిన డబ్బులు కొంత అడ్వాన్స్గా ఇస్తే అగ్రిమెంట్ చేపిస్తానని చెప్పి ఆన్లైన్ ద్వారా ₹1 కోటి తీసుకున్నాడు. ఆన్లైన్ కూడా అయ్యా మరి నీకు ఆస్తి నీది కదా, సీతేపల్లి వెంకటరమణ గారు మీ పేరు మీద అకౌంట్ పెట్టమంటే అక్కర్లేదు, మా బామర్ది పత్రి శ్రీనివాస్కే ఇవ్వమని చెప్పి ఆ డాక్టర్ గారు కూడా చెప్పడం వల్ల ఈయన ఆ యొక్క ₹1 కోటి కూడా పత్రి శ్రీనివాస్ అకౌంట్లో ₹1 కోటి వేసాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేశవరావు. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ స్పెషలిస్ట్ నేను. మా మిసెస్ కూడా డాక్టర్ సౌజన్య కుమారి, తను ఈఎన్టీ స్పెషలిస్ట్. నేను ఐ స్పెషలిస్ట్, తను ఈఎన్టీ స్పెషలిస్ట్. అయితే మాకు 2019 నుంచి పత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం. అతను కుకట్పల్లిలో ఉంటాడు, మేము కుకట్పల్లిలో ఉంటాం. అలాగా మా మధ్యలో కొంచెం సాన్నిధ్యం. అతను మన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అని చెప్పి మా దగ్గరికి వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని, సార్ మాది విజయవాడ, మాది ఒంగోలు అని చెప్పుకొని మా దగ్గరకు వచ్చి పరిచయం అయ్యి బాగా క్లోజ్గా మింగిల్ అయ్యేవాడు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాడు. అవసరమైనప్పుడు అన్న నాకు ఒక 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి అంటూ సరే అప్పుడప్పుడు తీసుకుంటూ మా పేరెంట్స్కి హార్ట్ సర్జరీ అవుతుంది, మా మదర్కి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, అది ఇదని, అతనికి యాక్సిడెంట్ అయిందని ఇవన్నీ చెప్పి దాదాపుగా 70 లక్షల దాకా తీసుకున్నాడు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్రైస్తవుల నూతన శ్మశాన వాటిక ఏర్పాట్లో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి చూపిస్తున్న చొరవకు క్రైస్తవులందరూ రుణపడి ఉంటారని మాజీ కార్పొరేటర్ బొల్ల విజయ్ కుమార్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రైస్తవుల శ్మశాన వాటిక సమాధులతో నిండిపోయి క్రైస్తవులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతి ప్రభుత్వం క్రైస్తవుల శ్మశాన వాటిక అంశాన్ని విస్మరించిందని విమర్శించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ అధికారులు నూతన క్రైస్తవ శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్రైస్తవ శ్మశాన వాటిక సమాధులతో నిండిపోయి కనీసం లోపలికి వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో క్రైస్తవులంతా తమ సమస్యను మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యపై ఎమ్మెల్యే సుజనా చౌదరి వెంటనే స్పందించి పశ్చిమ ఎంఆర్ఓను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా సూచించారు. నూతన శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత క్రైస్తవులంతా మాజీ కార్పొరేటర్ అన్నా క్యాంటీన్ చైర్మన్ బొల్ల విజయ్ కుమార్తో కలిసి నేడు పశ్చిమ ఎంఆర్ఓలను కలిసి తమ సమస్యను వివరించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్రైస్తవుల శ్మశాన వాటిక సమాధులతో నిండిపోయి కనీసం లోపలికి వెళ్లడానికి కూడా స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల క్రైస్తవ సహోదరులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నూతన శ్మశాన వాటికకు స్థలం కేటాయించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. నేడు పశ్చిమ ఎంఆర్ఓను కలిసి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరడం జరిగిందని, గొల్లపూడి మండలంలో సర్వే చేయించి స్థలం కేటాయించే విధంగా చర్యలు చేపడతామని ఎంఆర్ఓ స్పష్టం చేశారని అన్నారు. తమకు నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి చూపిన చొరవకు క్రైస్తవ సోదరులందరూ రుణపడి ఉంటారని, ఆయన్ను హృదయంలో నిలుపుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా, దళిత క్రైస్తవులందరూ కూడా నీలిమా థియేటర్ దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటిక పూర్తయిపోయి దాంట్లో పెట్టడానికి కూడా అంటే ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దానికి ల్యాండ్ సరిపోవట్లేదని చెప్పి మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సుజనా చౌదరి గారు వెంటనే ఆయన లెటర్ మీద సంతకం పెట్టి ఎంఆర్ఓ గారిని కలవండి, నేను కూడా మాట్లాడతాను, అలాగే కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ, క్రైస్తవులు అందరూ కూడా సమాధులు ఇప్పటి వరకు ఇంత అధ్వానంగా ఉందా, అది క్రితం సారి చేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఏం చేశారని చెప్పి ఆయన ఆశ్చర్యపోవడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కూడా వివిధ చర్చెస్కి సంబంధించినటువంటి పాస్టర్స్ అందరూ, క్రైస్తవ పదాధిపదాలు అందరూ కూడా ఈరోజు వచ్చి రిప్రజెంటేషను వెస్ట్కు ఎంఆర్ఓ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ వెస్ట్లో మనకి 10 ఎకరాలు లేవు, గొల్లపూడి కాన్స్టిట్యున్సీలో గొల్లపూడి మండలంలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో మీరు ఎమ్మెల్యే గారితో దృష్టి కూడా తీసుకెళ్ళండి, నేను కూడా ఆర్ఐ గారితో సర్వే చేయించి ఇదంతా కూడా ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది ఎమ్మటినే కేటాయించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. విజయవాడ నగరంలోని క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న సమస్య బరిల్ గ్రౌండ్. బరిల్ గ్రౌండ్ మన బందర్ రోడ్లోని ఈ యొక్క భవానీపురంలోని ఈ యొక్క బరిల్ గ్రౌండ్ చూసినట్టయితే రోడ్ ఎక్స్టెన్షన్లో దగ్గర 1 ఎకరం స్థలం ఆ రోజుల్లో గత 10 సంవత్సరాల కిందట ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో స్థలం పోయింది. ఇప్పుడు మన ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్న స్థలంలో కూడా చిన్న చర్చ్ ఉన్నది. ఆ సమయంలో ప్రత్యేకంగా మరి ఒక 5 ఎకరాలు ల్యాండ్ మేము కేటాయించి వెంటనే ప్రత్యామ్నాయంగా మేము భూమిని ఇస్తాము, ఇక్కడ దగ్గరలోనే ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అప్పుడు సుజనా గారిని సబ్ కలెక్టర్ గారు ఉండి ఆవిడ హామీ ఇచ్చారు, మీకు వెంటనే ల్యాండ్ ఇస్తామని బరిల్ గ్రౌండ్కి. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్ చాట్ల. నేను ఈ ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇది బర్నింగ్ ఇష్యూ అయింది విజయవాడలో. మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఎలక్షన్ ముందే మేము తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మరి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి మొన్న ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మరి క్రైస్తవులకు సమాధులు ఇంపార్టెంట్ కాబట్టి
మీరు తీసుకోండి, మీకు మేము ఖచ్చితంగా కేటాయిస్తాం, లోకల్ ఎంఆర్ఓ గారిని, తహసీల్దార్ గారిని వీళ్ళందరినీ కలవండి అని చెప్పడం మీదట మేము వచ్చి ఇప్పుడు ఎంఆర్ఓ గారు కలవటం జరిగింది. మేము ఎందుకు సమాజ్ చేయాలంటే, ఒక రైతు విత్తనాన్ని భూమిలో విత్తినప్పుడు అది ఎలా మొలకెత్తుద్దో, మనిషి ఒకసారి మరణించినాక మరలా తిరిగి ఇంకొక దేహంతో లేపబడతాడని మా బైబిల్లో రాయబడి ఉన్నది. దాని ప్రకారం ఏం చేస్తామంటే మనిషిని భూస్థాపితం చేస్తాం. యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు మరలా పునరుద్ధానం జరిగి తిరిగి లేస్తారు. ఆ ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈరోజు భవానీపురంలో ఉన్నటువంటి బర్లీ గ్రౌండ్, క్రిస్టియన్ బర్లీ గ్రౌండ్ సమస్య గురించి ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చాం. డాక్టర్ కామాదేవరాజు నా పేరు. అలాగే క్రైస్తవ నాయకులందరం కూడా, అలాగే క్రైస్తవ పాస్టర్లందరూ కూడా మరి ఇటీవల కాలంలో మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ వివరించి చెప్పగా ఆయన వెంటనే 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు మరి ఈ బర్లీ గ్రౌండ్ కోసం, క్రిస్టియన్ బర్లీ గ్రౌండ్ కోసం నేను ఏర్పాటు చేస్తాను, మీరు తక్షణం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలవమన్నాడు. అదేవిధంగా వచ్చి ఇలాగ ఎంఆర్ఓ గారిని ఇప్పుడు కలవటం జరిగింది. మాకు భూస్థాపిత కార్యక్రమానికి స్థలం అవసరమైనప్పుడు గొల్లపూడి ఫుల్ నిండిపోయి ఉన్నదండి. ఇది చాలా కాలం నాటి ఉన్న సమస్య. ఆ సమస్యని బొల్లా విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి ఇది మన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారి దగ్గర పెడదామంటే మేము చాలా సంతోషించాం. తీసుకెళ్ళి ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చామండి. దళిత గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. దళిత బలహీన వర్గాలకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే బడ్జెట్లో నిధులను సక్రమంగా కేటాయించి దళితులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మరియు సంక్షేమ పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయప్ప పై వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మంగళగిరి టీడీపీ కార్యాలయం గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారాయణ, రాష్ట్రంలో ఏ మూలన సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భారీ ఆదాయం. నగదు, బంగారం, వెండితో పాటు వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించిన దుర్గమ్మ భక్తులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.